ఏపీలో ప్రతిపక్ష నేతల లక్ష్యంగా పోలీసులు అడ్డగోలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో కేసు నమోదుకు ముందే 14 రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపి నేరం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయితేనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బిఎన్ఎస్ సెక్షన్ 173 క్లాస్ 3 చెప్తోందన్న సుప్రీంకోర్టు పోలీసులు ఈ సెక్షన్ను ఏమాత్రం పట్టించుకోవటం లేదంటూ తప్పుపట్టింది. వేధింపులు లేదా నిరాధారమైన ఆరోపణలతో క్రిమినల్ చర్యలు ప్రారంభించకుండా అడ్డుకోవడమే ప్రాథమిక విచారణ ముఖ్య ఉద్దేశమని గుర్తు చేసింది. ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం యాంత్రికంగా వ్యవహరించడమే అవుతుందని స్పష్టం చేసింది. అస్పష్టమైన ఆరోపణల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిర్యాదు అందిన వెంటనే యాంత్రికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులను నిరోధించడమే శాసనకర్తల ముఖ్య ఉద్దేశమని, అందుకే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 క్లాజ్ 3 తీసుకొచ్చారని గుర్తు చేసింది. భజన్ లాల్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరోపణలు అసంబద్ధంగా, అస్పష్టంగా ఉన్నప్పుడు హైకోర్టులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 528 కింద తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి కేసును కొట్టేయొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.